ప్రియులారా, సమయం చాలా విలువైన కొన్ని మాటలు త్వరగా మనం నేర్చుకుని ఆ తదుపరి ప్రేమ ఎందుకు వెళదాం. దయచేసి అందరూ బైబిల్లో పనిచేసి వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నపడదాం. ఈరోజు మన అంశం ఏంటంటే సత్యమేవా జయతే. సత్యమేవా జయతే. మన అంశం ఏంటి చెప్పండి అందరూ? సత్యమేవా జయతే. వెరీ గుడ్. సాధారణంగా ఈ మాట సెక్యులర్గా కూడా మనం చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ ఇన్ బిబ్లికల్, బైబిల్లోనే కాకుండా లోకపరంగా కూడా మనం ఈ మాటను చూస్తూ ఉంటాం. అది ఎక్కడ మనకు కనబడుద్దంటే గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి చూసారా, గవర్నమెంట్ నిలయాలు ఉంటాయి చూసారా, కోర్టులు ఉంటాయి చూసారా, ఇలాంటి ప్రాంతాల్లో మనకు కనబడతాయి. 4 సింహాల బొమ్మ ఉంటుంది, దాని క్రింద వ్రాయబడి ఉంటుంది ఏమని? సత్యమేవ జయతే. అదే నినాదంతో ఒకనాటి మహాత్మా గాంధీ గారు కూడా పోరాటం చేసి గెలిచినట్లు చరిత్రలో మనం చదువుకుంటాం. ఏంటి దీని అర్థం ఏంటంటే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, దానికి ఓటమి లేదు అనేది ఆ పదం, ఆ స్లోగన్ యొక్క అర్థం. సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది. కానీ సత్యం గెలుస్తుంది అనేది నేర్చుకునే దానికంటే ముందు ఈ లోకంలో మాత్రం గొప్ప విషయం ఏంటంటే ఈ లోకంలో మాత్రం సత్యం ఎప్పటికీ గెలవదు. సత్యము నేటికి సమాధి చేయబడుతుంది. ఈ లోకంలో మాత్రం సత్యం ఎప్పటికీ గెలవదు. ఎందుకు గెలవదంటే ఈ లోక అధికారి దాన్ని గెలవనివ్వకుండా చేస్తున్నాడు. ఈ లోక అధికారి దాన్ని గెలవనివ్వకుండా చేస్తున్నాడు. కానీ అది యేసుకు సాధ్యం, యేసు నమ్మిన వారికి సాధ్యం. కానీ లోకంలోని ఎవరికి కూడా సత్యాన్ని గెలిపించుకోవడానికి సాధ్యపడట్లేదు. ఈ మధ్యకాలంలో మొన్న ఒక జడ్జి గారు పట్టబడ్డారు. అసలు జడ్జి అంటే ఎవరు? న్యాయం తీర్చేవాడు, ప్రజలకు న్యాయం తీర్చేవాడు. ఆయన పట్టుబడ్డాడు. ఎన్నో వందల కోట్ల రూపాయలు లంచం దోచుకున్నాడు. కట్ల బయటపడిపోయాయి. జనానికి న్యాయం చేయవలసిన వాడు, జనాలకు న్యాయం తీర్చవలసిన వాడే అన్యాయంగా ప్రవర్తిస్తే అంటాం కదా మనం ఏమని? గట్టే కంచే చేను మేస్తే. అసలు కంచేసుకుందే చేను కాపాడుకోవడానికి, ఆ కంచే మేసేస్తే ఇంకెవరు కాపాడుతారు? అలాగా సమాజానికి న్యాయం చేయవలసిన వాళ్ళే, సమాజాన్ని ఉద్ధరించవలసిన వాళ్ళే, సమాజాన్ని బాగు చేయవలసిన అధికారులే గడితిన్నప్పుడు ఇక సమాజం ఏం బాగుపడుద్ది? సత్యాన్ని కాపాడవలసిన వాళ్ళే అసత్యంగా బ్రతుకుతుంటే సత్యానికి తావెక్కడ ఉంటుంది? సో ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకటి, సత్యం ఎప్పటికైనా ఏమవుతుంది? ఒకరోజు వెనక ముందో గెలవడం మాత్రం, విజయం పొందడం మాత్రం ఖాయం. కానీ ఎక్కువ శాతం సత్యాన్ని ఈ లోకంలో సమాధి చేసేవారే కనబడుతున్నారు. సత్యాన్ని వెలికి రానివ్వట్లేదు. బైబిల్లోకి వెళ్ళి కొన్ని సందర్భాలు మనం చూద్దాం. యేసు ప్రభు ఈ లోకంలో బ్రతికినప్పుడు, జాగ్రత్తగా విందాం, ఎవరు మాట్లాడద్దు, మా వాక్యం విందాం. అటు ఇటు తిరగద్దు, ఎవరు చూడొచ్చు, నాన్న సైలెంట్గా ఉందాం. 12 మంది శిష్యుల్ని ఎన్నుకున్నాడండి. ఎంతమందిని ఎన్నుకున్నాడు? ఇప్పుడు 12 మందిని ఎన్నుకొని మీరు లోకానికి వెళ్ళిపోండి, లోకంలోనికి వెళ్ళిపోండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి. మీ వెంట సంచైనా, జోలైనా, కర్రైనా, మరేమైనా విలువైన వస్తువులు ఏమీ తీసుకెళ్ళొద్దు. బై ఫెయిత్, విశ్వాసంతో మీరు సేవ చేయండి. మిమ్మల్ని పంపిస్తున్నాను అని చెబుతాను. ఏమన్నాడంటే, ప్రతిదినము నన్ను వెంబడించి మీరు మిమ్మల్ని మీరే విపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అంటే దాని అర్థం ఏంటి? చెప్పకనే చెప్తున్నాడు. ఏమని? మీరు లోకంలోకి పోతున్నారంటే ఏదో బాగా అయ్యగారులు కదా, బాగా పోగేసుకొని ఏమండి బాగా సుఖపడి బాగా హాయిగా ఎంజాయ్గా బతకొచ్చు అనుకుంటున్నారేమో. కానీ మిమ్మల్ని పంపించే నేను చెబుతా ఉన్నాను, లోకంలోకి వచ్చిన నాకు సుఖం లేదు, లోకంలోకి పంపుతున్న మీకు కూడా ఏముండదు, సుఖం అయితే ఉండదు. కన్ఫామ్గా చెప్పాడు. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన సిలువనెత్తుకొని ప్రతిదినం నన్ను వెంబడించాలి. తిమోతికి రాసిన పత్రికలు కూడా అదే మాట కోట్ చేశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, ఈ లోకంలో ఎవడైనను సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన ఎడల హింస పొందును అని వ్రాశాడు.
యేసు ప్రభు కూడా తన శిష్యులతో ఏమన్నాడంటే, ఈ లోకంలో మీకు హింస కలుగును, మీకు శ్రమ కలుగును అన్నాడు. లోకము నన్ను హింసించింది కనుక మిమ్మల్ని కూడా హింసిస్తుంది అని చెప్పాడు. సో ఒక మాట మనకు అర్థమైంది. అదేంటంటే, శిష్యుల్ని లోకంలోనికి పంపుతున్నాయన, ఈ లోకంలోకి మీరు వెళుతున్నారు, లోకంలో మీకు సుఖమైతే ఉండదు, మిమ్మల్ని సరిగ్గా బ్రతకనివ్వరు, తిండి తిన్నెవరు, నీళ్లు తాగనివ్వరు, మీరు చెప్పాలనుకున్న సత్యాన్ని కూడా చెప్పనివ్వరు, అవసరమైతే మిమ్మల్ని కూడా చంపేస్తారు అని చెప్పే పంపించాడు. ఒకసారి ఆ మాట మనం బైబిల్లో చూద్దాం, అందులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించడానికి ప్రయత్నపడదాం ప్రియులారా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త అందరూ బైబిల్లో ఓపెన్ చేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఆ 10వ అధ్యాయంలోనే కదా 12 మంది శిష్యుల్ని ఎంచుకున్నాడు ఆయన. ఏమ్మా, ఆ 10వ అధ్యాయంలోనే కదా 12 మందిని ఎంచుకొని వారిని లోకంలోనికి సాగనంపుతూ శిష్యులతో చెప్తున్నాడు ఏమని, ఇదిగో తోడేళ్ల మధ్యకు ఎటట గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. ఆగుదాం, ఒకసారి ఆగుదాం. ఇప్పుడు లోకంలో తోడేళ్ళు ఉన్నాయన్నాడు. లోకంలో ఏమున్నాయంట? తోడేళ్ళు ఉన్నాయి. ఈ పంపబడుతున్న వీళ్ళని ఏమంటున్నాడు? మీరు గొర్రెలు. అంటే నాకు తెలియక అడుగుతానండి, గొర్రెల్లో తోడేలు పడ్డా వింటున్నారా? గొర్రెల్లో నాకు బాగా గుర్తు, మా పెద్దక్క మేకలు గాయడానికి వెళ్తే మా వైపు దిగుడు బావులు అన్ని స్క్వేర్ టైప్ ఉంటాయి, బావులు అంటే రౌండ్గా ఉండవండి, స్క్వేర్ టైప్ ఉంటాయి. అటు సైడు ఇక్కడలాగా గోదావరి అట్టు ఉండదు, వర్షం పడితేనే పంట. బేళ్లల్లో మేత మేసిన తర్వాత మధ్యాహ్నం నీళ్లు దాపడం కోసం ఈ మేకలను తీసుకెళ్ళి ఆ బావుల్లోకి దించుతారు. ఆ క్రమంలో ఏం జరిగిందంటే, ఒక మేక కనపడలేదు. అది పిల్లల తల్లి, 4-5 బిడ్డలు నీనింది. అది ఏంటి కనపడలేదని వెనక్కి తిరిగి చూసేసరికి మెడ పట్టేసుకొని తోడేలు ఆ మేకను వీపు మీద వెనకాల విసిరేసుకొని మోసుకుని వెళ్ళిపోతుంది. ఆడపిల్ల కదండి, వెంటబడి మీరు నమ్మండి, చేతులు దోటి ఉంటుంది. దోటి అంటే మీరేమంటారు దాన్ని, చివర కర్రకి కొడవలు కట్టి ఉంటారు కదా, దానికి గడకర్ర అంటారు కదా, ఇక్కడ గడకర్ర అది ఉంటుంది. ఆ కర్ర తీసుకుని ఆ గడకర్ర తీసుకుని పరిగెత్తి తోడేలి పేక తగిలిచ్చి లాగేసిందండి, చంపేసిందండి. మేక బతికిందండి. తోడేలు ఒక్కటైనా కూడా అలాంటి సన్నివేశమే మా నాన్నగారు కూడా ఒకటి చేశాడు. ఒక పిచ్చి నక్క పిచ్చి బట్టి ఊర్లో ఒక 30 మందిని గరిచేస్తే 15 మంది చచ్చిపోయారు, పాయిజన్ అయిపోయి. చివరాఖరికి అది వచ్చి పాలు తాగే మా గేదె తోక నవిలేస్తా ఉంది తెల్లారిగట. అప్పుడు చూసి మా నాన్న దాన్ని చంపేశాడు. సో అలాంటి కొన్ని చరిత్రలు జరిగాయి మా గ్రామంలో, మన పేటలో. సరే, విషయానికి వచ్చి ఆలోచిస్తే ఇక్కడ విషయం ఏమన్నాడంటే యేసు ప్రభు, తోడేలి వెళ్ళి గొర్రెల్లో పడ్డా, గొర్రె వెళ్ళి తోడేళ్లలో పడ్డా ప్రమాదం ఎవరికి? బతకనిస్తాయా గొర్రె పిల్లలే? అంటే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు శిష్యులతో? నాయన మీరు గొర్రెలు, మిమ్మల్ని నేను ఎక్కడ పంపిస్తున్నాను అంటే అర్థం ఏంటి? సుఖంగా బతకడానికి పంపిస్తున్నాను అన్నాడా, లేకపోతే మీరు వెళ్తున్నారంటే తినేస్తారనే కదా? ఏం చెప్తున్నాడు యేసుప్రభు? డైరెక్ట్గా చెప్తున్నాడు, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపుతున్నాను, మిమ్మల్ని ఖచ్చితంగా తినేస్తాయి. మీరు చంపబడడానికే పిలువబడిన వారు. మిమ్మల్ని 12 మందిని బతికించుకోవడానికి కాదు నేను పిలుచుకుందే. అర్థమవుతుందా? ఈ లోకంలో నా కోసం బ్రతకాలనుకున్న ప్రతివాడు ఏమవుతాడో తెలుసా? చంపబడతాడు. నా కోసం మీరు బ్రతకాలనుకుంటే ఏం చేయబడతారు? చంపబడతారు. అందుకనే లోకంలో తోడేళ్ళు ఉన్నాయి, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపుతున్నానంటే ఎందుకు పంపుతున్నాను? మిమ్మల్ని చంపబడడానికే పంపుతున్నాను అన్నాడు. ఇంతకీ తోడేళ్ళు అంటే ఏంటండి? 17 వచనం స్టార్టింగ్ లైన్ చదవండి. అదేంటండి అలాగన్నాడు? తోడేళ్ల మధ్యకి పంపుతున్నాను ఆయన, తోడేళ్ల మధ్యకి పంపుతున్నాను ఆయన అన్నాడు. అంటే తోడేళ్ళు అంటే మనిషా? అమ్మా వందనాలు, ఇలా చూడండి ఏమన్నాడు అక్కడ? తోడేళ్ళు అంటే ఎవరో
మనుషులా? అక్కడే మత్తయి సువార్త, మళ్ళీ వద్దాం ఇక్కడికి. మత్తయి సువార్త తీశారా? 7వ అధ్యాయము 15వ వచనం. వారు అనే దగ్గర నుంచి చదవండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ వారు లోపల క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. వారు క్రూరమైన వారు అంటే తోడేళ్ళని, తోడేలు వారు, తోడేలు గారు అంటావా? అనం. అంటే వారు అంటున్నానంటే ఎవరి గురించి చెప్తున్నాడు? మనుష్యుల మనస్సు. వారి లోపల ఏముందో తెలుసా? క్రూరత్వం ఉంది. ఒరే వీడు మనలాంటి సాటి మనిషి అన్న భావన ఉండదు. మనలాంటోడే, వాళ్ళకి అమ్మ నాన్నలు ఉంటారే, భార్య పిల్లలు ఉంటారే, పాపం వీడిని చంపేస్తే వాళ్ళ కుటుంబం ఏమైపోద్దన్న జాలి ఉండదు. క్రూరత్వం అంటారు దాన్ని. విజారా? క్రూరమైన తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని చంపుకొని తినటం ఖాయం. అయితే మనకి ఈ మాటను బట్టి ఏమర్థం అవుతుంది? అయితే మీరు పిలువబడింది 12 మంది ప్రభు కొరకు చంపబడడానికి. ప్రభువు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? ఈ లోకంలో చంపబడతారు అన్న సంగతి ఎవరికి అర్థమైంది? ఈ 12 మంది అపోస్తులకు బాగా అర్థమైంది. అందుకనే వాళ్ళు రోజు సువార్తకి వెళ్ళేటప్పుడు, ఏమండి, రోజు సువార్తకి వెళ్ళేటప్పుడు ఇలాగే ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు. ఏమన్నా తెలుసా? ప్రభువా, మీరు మమ్మల్ని పిలుచుకుందే మీకోసం బలైపోవడానికి, మీకోసం వధింపబడ్డానికి, అందుకే మీరు మమ్మల్ని పిలుచుకున్నారు. వెళుతున్నాం. ఈరోజు ఒకవేళ వధింపబడితే వధింపబడవచ్చు, అయినా నీకు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళు రోజు. చూద్దాం ఒకసారి ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక 8:36. కరెక్ట్. ప్రభా, ఏ దినమైనా కూడా నిన్ను బట్టి మేము వధింపబడిన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడట ఈ 12 మందిని? వధించబడుటకు. గొర్రెల మధ్యకి వెళితే గొర్రెలు ఏం చేస్తాయి? తినేస్తాయి, చంపేస్తాయి. అందుకని అలాగ ప్రార్థన చేసుకుంటున్నారు అపోస్తులు. 8:36 కరెక్ట్. రోమీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? ప్రభువా, దినమెల్లా మమ్మల్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు వధిస్తారో తెలియదు నాయనా అని ప్రార్థన చేసుకొని బయలుదేరేవారట. ఇప్పుడు ఒకటి మనకు అర్థమైంది. అదేంటంటే, ఈ లోకంలో ప్రభు కోసం బ్రతికి ఎవరిని కూడా బ్రతకనివ్వదు లోకం. ఎందుకంటే లోకంలో ఎక్కువ శాతం ఏమున్నాయి? తోడేళ్ళు. ఆ తోడేళ్ళే యేసును కూడా చీల్చాయి. అందుకనే ప్రభు శిలువమ్రాను మోసుకుని వెళ్ళే ముందు యెరూషలేము స్త్రీలందరూ ఆయన వైపు చూసి ఏడుస్తూ ఉంటే, అమ్మా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. అసలు ఆ మాట ఎందుకు అన్నాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సో యేసు ప్రభు స్త్రీల వైపు చూసమ్మా, నా కోసం ఏడవద్దు. లోకసువార్త 23వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుతుంది. మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకన్నాడు ఆ మాట? ఒకసారి అక్కడికి వెళ్దాం. ఎందుకన్నాడు ఆ మాట? అమ్మా, ఎందుకన్నాడు ఆ మాట? మీకేమైనా అర్థమైందా? మనం ఇన్నాళ్ళు ఆయన సేఫ్ సైడ్ ఉన్నారు, మీరు మీ పిల్లలు లేరులే అన్న భావంతోనే ఉన్నాం కదా. ఆయన అయితే రక్షణలోకి వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు, మీరు వెళ్తారో లేదో చూసుకోండి అన్న భావంలోనే, అన్న కోణంలోనే మనం ఉన్నాం. కానీ ఆయన ఎందుకు ఆ మాట అన్నాడంటే, ప్రవీణ్ పగడాల లాంటి న్యూస్లు మీరు వినే రోజులు వస్తాయి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి తల్లి గారు, ఆ మేరమ్మ గారు, మేరీ అనా ఆవిడ పేరు, మరియమ్మ గారు, ఆవిడ అనుకుంటుందంట, ఏమని తెలుసా? అసలుకి నా కడుపున ఈ కొడుకుని పుట్టించకుండా ఉండుంటే బాగుండు కదా తండ్రి, అసలుకి వాడిని నాకు గర్భఫలంగా ఇవ్వకుండా ఉండుంటే బాగుండు కదా తండ్రి, నాకెందుకు నాయన ఈ కడుపు కోత? ఎందుకు ఏడమన్నాడు చెప్పండి? అమ్మా, ఒక రోజు రాబోతుంది, అర్థమవుతుందా?
నా కోసం ఏడవద్దు, మీరు మీకోసం పిల్లలున్న తల్లులారా మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే మీ పిల్లల్ని నాలాగే చంపే రోజులు రాబోతున్నాయి. అలా మీ కళ్ళ ముందే చంపుతుంటే మీకు అప్పుడు అనిపిస్తుంది ఏమన్నా తెలుసా? కంటిన్యూ చేయండి, ఆ వచ్చిన అద్భుతంగా ఉంటుందా? చదవండి అన్నమాట. యేసు వారి వైపు చూసి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఆ మాట అన్నాడు చూడండి. ఇదిగో గొడ్రాళ్ళు అంటే ఎవరు? పిల్లలు లేనోళ్ళు. కననినా కనని గర్భమును ఏంటమ్మా? పాలియని స్థలం. అంటే ఈ మూడు ఒకటేగా, ఈ మూడు ఒకటే కదండి. గొడ్రాళ్ళు అంటే పిల్లలు లేనోళ్ళు, కనని గర్భం అన్నా కూడా పిల్లలు లేనోళ్ళే, పాలివ్వని స్థనములు ఉన్నోళ్ళన్నా పిల్లలు లేనోళ్ళే. వారి గురించి ఏం చెప్తున్నాడు? వాళ్ళు ధన్యులంట. పిల్లలు లేనోళ్ళు ధన్యులని చెప్పే రోజు రాబోతుంది. అందుకన్నాడు, పిల్లలున్న తల్లిదండ్రులారా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే మీ పిల్లల్ని సేవకిస్తే నన్ను చంపినట్టే చంపే రోజులు రాబోతున్నాయి. వాళ్ళు చావులు చూసి మరి అనుకుంటారు ఏమన్నా తెలుసా? అసలు నాకు పిల్లలే లేకుండా ఉంటే బాగుండేది కదా. చూడండి ఎంత బాగా చెప్పాడు. చదవండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. కనని గర్భమును, గొడ్రాండ్రను, పాలు ఇవ్వని స్థలములను ధన్యములైనవలని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు ఆ రోజు అంటారంటే ఏమన్నా తెలుసా? మా మీద పడండి పర్వతాలలోనూ, మమ్మల్ని కప్పేయండి పాతేయండి అని కొండలతోనూ మీరు చెప్పు రోజులు రాబోతున్నాయి. నా కొడుకు నా కళ్ళ ముందే నిన్ను నమ్ముకున్నందుకు ఇలాగ చచ్చిపోతున్నాడు, ఇలా చంపబడుతున్నాడు, ఇలా హింసించబడుతున్నారు, ఇలా నరక యాతన పెడుతున్నారు, క్రూరంగా చంపేస్తున్నారే. అసలు నా గర్భాన ఈ బిడ్డ పుట్టకుండా ఉండుంటే నా కడుపు గొడ్రాల కడుపు లాంటిదైతే బాగుండి, ఆ చావేదో ఆ పర్వతం వచ్చి నా నెత్తిన పడి నేను చచ్చినా బాగుండు. తల్లి ఏమనుకుంటుందట? ఆ పర్వతం వచ్చి నా మీద పడి నేను చచ్చినా బాగుండు, ఎందుకంటే నా కొడుకు చావు నేను కల్లారా చూడలేకపోతున్నాను అని. అక్కడ ఏమన్నాడో తెలుసా? అద్భుతమైన మాట. కంటిన్యూ చేయండి. ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. వారు పచ్చి మ్రానుకే ఇలాగూ చేసిన ఎడల ఇక ఎండిన పొల సంగతి ఏంటి? ఆగుదాం. యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? వారు పచ్చి మ్రానుకి ఇలాగ చేశారంటే ఇంక ఎండిపోయిన పుల్ల సంగతి ఏంటి? పుల్ల గతి ఏంటి? ఏం చెప్పాలనుకుంటున్నాడు యేసుప్రభు? మీకు ఏమైనా అర్థమవుతుందా? ఏమ్మా ఏటి? ఫస్ట్ ఏమన్నాడు? మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఎందుకు ప్రభు అంటే, పిల్లల కన్నా తల్లిదండ్రులరా నన్ను నమ్ముకుంటే మీ పిల్లల్ని నాలాగే చంపేస్తారు. ఆ చావులు ఆ మరణాలు చూసి మీరు, ఎందుకంటే ఈ లోకంలో మీకు న్యాయం జరగదు. ఈ లోకంలో ఏం జరగదు? నిన్న 16వ తేదీ సుప్రీంకోర్టులో వాదించాలండి. ప్రవీణ్ పగడాల గారు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల పక్షాన వాదించడానికి తనంతట తానే ఒక పిల్ వేశాడు. మొత్తం వస్తాయి, అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎందుకు వేశాడంటే యాంటీ చెప్పండి, క్రిస్టియన్ యాక్ట్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంది. స్వేచ్ఛగా మన ప్రభువును మనం ప్రకటించుకోవడానికి పోరాటం చేస్తున్నాడు ఆయన. మరి నీ తరఫున ఎవరయ్యా పోరాడతారు? ఎవరయ్యా న్యాయవాది అంటే, అదేదో నేను వాదించుకుంటానండి, నేనే వాదించుకుంటానండి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మన భారతదేశంలో కానీ ప్రపంచ దేశాలలో ఉన్న ఎవరి దగ్గర లేని సబ్జెక్టు ఆయన ల్యాప్టాప్లో ఉంది, ఆయన ట్యాబ్లో ఉంది. యాక్సిడెంట్ అయితే ల్యాప్టాప్ ఎందుకు తీసుకెళ్ళిపోయారు? యాక్సిడెంట్ అయితే ఆయన ట్యాబ్ ఎందుకు తీసుకెళ్ళిపోయారు? యాక్సిడెంట్ అయితే ఆయన అకౌంట్ ఎందుకు సీజ్ చేశారు? ఎందుకు తెలుసా? అతడే గనక ఉంటే 16వ తేదీ సుప్రీంకోర్టులో ఆయన వాదించే వాదన ముందు మన వాదాలన్నీ వీగిపోతాయి, క్రైస్తవ్యం ప్రబలిపోద్ది. అసలు వాణ్ణే లేకుండా చేసేస్తే మనదే రాజ్యం. అర్థమవుతుందా?
పిల్లల కన్నా తల్లిదండ్రులారా, నా కోసం మీరు పోరాటం చేస్తే, నా కోసం మీరు నిలబడితే మీ పిల్లల్ని కిరాతకంగా చంపి ఏం చేస్తారు? యాక్సిడెంట్ అని సింపుల్గా తేలగొట్టేస్తారు. అప్పుడు మీరు అనుకుంటారు, ప్రభువా అసలు నాకు బిడ్డలు ఎందుకు ఇచ్చావు ప్రభువా? ఏదన్నా భూకంపం వచ్చి నెరవిడిచి ఆ నెర్రలో పడి చచ్చిన స్థితికిపోయినా నేను చచ్చినా బాగుండు కదా ప్రభువా అనే రోజులు వస్తాయి. పిల్లలు లేని తల్లిదండ్రులారా మీరు ధన్యులని చెప్పుకునే రోజులు వస్తాయని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అందుకే యేసుప్రభు వారు పశ్చిమ్రానికే ఇలాగ చేశారంటే ఎండిన పుల్ల సంగతి ఏంటి? దాని గతి ఏంటి? ఏంటి పశ్చిమాను ఎండిపోయిన పుల్ల ఏంటండి? అసలు బిడ్డలు చచ్చిపోవటం ఏంటి? పశ్చిమ్రాను అంటాడేంటి? ఎండిపోయిన పుల్ల అంటాడేంటి? అంటే ఏంటో తెలుసా? అసలు మ్రాను అని దేన్ని అంటామండి మనం? అది కొన్ని వందల వేల సంవత్సరాలుగా బలిసిపోయి ఎదిగిపోయిన పెద్ద చెట్టు నరకబడితే దాన్ని ఏమంటాం? మ్రాను అంటే పెద్దది, వృక్షము అంటే దానికంటే చిన్నది, చెట్టు అంటే దానికంటే చిన్నది, మొక్క అంటే దానికంటే చిన్నది, మొలకంటే దానికంటే చిన్నది. మ్రాను అనేది టాప్. ఇక అంటే అది ఎన్నో వందల వేల సంవత్సరాలుగా పాతుకుపోయింది. పశ్చిమ్రానుని ఎవరైనా విరవగలరా? విరిచేస్తారా? ఎన్ని వేల మంది పట్టుకున్నా కూడా దాన్ని విరవ. కానీ పశ్చిమ్రాన్ని ఏం చేశారో తెలుసా? ఆ వేల సంవత్సరాలుగా ఉన్న పశ్చిమ్రాన్ ఏదో తెలుసా? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయ్య మొద్దు నుండి దావీదు చిగురు పుట్టును, దాని అంకురము ఎదిగిపోద్ది. అదే మాట దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. నెబుకద్నెజరు చూశాడు కల్లో. ఆ కల్లో ఒక చెట్టు కనపడుతుంది, అది మహావృక్షం అయిపోయింది, అది భూతలం అంత అయిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యాన్ని సూచిస్తుంది. ఆ మ్రాను ఏదో కాదు, అనాదిగా ఆది నుండి కలిగి ఉన్నదేది ఆ మ్రాను లేకుండా కలగలేదు. ఎంత కాలంగా పాతుకుపోయి ఉందో చూడండి. అలాంటి యేసు ప్రభు అని ఈ పశ్చిమ్రానుని ఏం చేశారంట వాళ్ళు? సిలువ ద్వారా విరిచేశారు, సిలువ ద్వారా వంచేశారు, సిలువ ద్వారా ముక్కలు చేశారు, సిలువ ద్వారా చీల్చేశారు. మ్రానునైన నన్నే నాకే ఈ గతి పట్టించారంటే మీరు మీ పిల్లలు ఎండిపోయిన పుల్లలు కదా, మిమ్మల్ని ఎంత ఈజీగా చంపేస్తారు, ఎంత ఈజీగా ఇరిచేస్తారు. యేసు ప్రభు చెబుతున్న భవిష్యత్తు, పశ్చిమ్రానునైన నన్నే లేకుండా చేశారే. మీరు ఎండిపోయిన పుల్లలు కదా, చిన్న చిన్నోళ్ళు కదా మీరు. ఆయనతో మనం సమానులు మా ప్రియులరా. ఆయన కాలి కొట్టి కూడా మనం సరిపోం. మరి మీ గతి ఏంటి అన్నాడు. అర్థమైందా? అయిపోయింది. ఇప్పుడు విషయానికి వస్తున్నాం, ముగింపుకు వస్తున్నాను. జబదయి కుమారుల తల్లి వచ్చింది యేసుప్రభు దగ్గరికి. ప్రభువా నా బిడ్డల్ని నీ కుడి వైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని కూర్చుండడానికి అవకాశం ఇస్తావా అని అంటే ఆయన అన్నాడమ్మా, నేను తాగే పాత్రలోనిది నీ పిల్లలు తాగితే నా పర్మిషన్ అక్కర్లేదు, కూర్చోవచ్చు. ఏంటయ్యా పాత్ర? మరణ పాత్ర. నీ పిల్లల్ని సింహాసనం మీద కూర్చోడానికి పర్మిషన్ అడిగావే, ఆ సింహాసనం ఎక్కాలంటే భూమి మీద ఏమవ్వాలో తెలుసా? నా కోసం అప్పగించిన నీ బిడ్డలు ఇద్దరు ఏమైపోవాలి? మరణం అవ్వాలి. వారిలో మొట్టమొదటిగా మరణమైంది యాకోబు. 12వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 2వ వచనం మనం చదువుతుంటే, హేరోదు ఖడ్గము చేత యాకోబును చంపించెను. ఇందు మూలంగా ఈ లోకంలో ఏం జరుగుతుందని అంటే, సత్యాన్ని ఎవడైనా ప్రకటిస్తే సమాధి చేస్తున్నారు, ఎవరిని బ్రతకనివ్వడం లేదు, బ్రతకనివ్వరు కూడా. అర్థమవుతుంది మీకు? సత్యాన్ని ఎవరు చెప్పినా బ్రతకనివ్వరు. నాకు ఒక్కోసారి బాధ అనిపిస్తుందండి. ఉల్లిపాయలోడు వస్తాడండి పాపం, దానికి దాన్ని ఏమంటారు బాకా ఒకటి కట్టేసుకొని దాంట్లో రికార్డ్ చేసాడు. ఉల్లిపాయలు 6 కేజీలు 100 రూపాయలు, 5 కేజీలు 100 రూపాయలు అంటా తిరుగుతూ ఉంటాడండి కదా. ఉల్లిపాయలు ఏం చేస్తాయి? ఆకలి తీరుస్తాయి. ఏమండి? బ్రతకడానికి అవకాశం ఉంది. కూరగాయలోడు కూడా అలాగే తిరుగుతాడు. ఈ మధ్య ఇంకా కిరాణా షాపులు కూడా వచ్చేసినాయి. అన్నీ కూడా ఒక వ్యాన్లో పెట్టేసుకుని ఇంటింటికి తిరుగుతున్నాయి. అన్నీ కూడా మొబైల్ షాపింగ్ లాగా అనమాట. బిర్యానీలు కూడా మన ఇళ్ళకి వచ్చేస్తున్నాయి.
ఇన్నోవా కారులో పెట్టుకొని అమ్మేసుకుంటున్నారు చాలామంది బిర్యానీలు. మా రాజానగరం సైడు అన్ని ఇళ్ళకి వస్తున్నాయి, ఇంట్లో వండుకోవడానికి ఏమీ పని లేదు. ఇవన్నీ ఏం చేస్తాయి అని అంటే మనిషి బతుకు తెరువు కోసం, ఆకలి తీర్చడం కోసం. రైట్. ఇప్పుడు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యారా మా వీధిలోకి ఎందుకు వచ్చేవరా నువ్వు అని కొట్టేస్తామాన్ని, వాడిని చంపేస్తామా మనం? చంపం. ఎందుకంటే అది మనుషులను బ్రతికించడానికి వారు చేసుకుంటున్న చిన్నపాటి వ్యాపారం. బాగా వినాలి ఈ పాయింట్ మీరు. మనిషిని బ్రతికించేది ఆహార సంబంధమైనది. అది ఉల్లిపాయలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, కిరాణా కావచ్చు, బిర్యానీ కావచ్చు, మరి ఏవైనా పప్పలు కావచ్చు. పప్పలు కూడా ఆటోలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళని మనం ఏమనం, కొట్టము తిట్టము ఏమనం. నచ్చితే కొంటాం, నచ్చకపోతే సైలెంట్గా మన కొంపలో మనం ఉంటాం. ఇప్పుడు మరి మనం చేసేది ఏంటి? క్రైస్తవులు ఎందుకు కొడుతున్నారు? క్రైస్తవులు ఎందుకు హింసిస్తున్నారు? క్రైస్తవులు ఎందుకు చంపుతున్నారు? ఏకంగా చర్చిల్లోకి వచ్చేసి గొడవలు చేస్తున్నారే. ఎందుకని? క్రైస్తవులు ఏమి హాని చేస్తున్నారు ఈ సమాజానికి? క్రైస్తవుల వల్ల లోకానికి నష్టం ఏం జరుగుతుంది? పోని ఉల్లిపాయలోడన్నా వాడు లాభం కోసం, బతుకు తెరువు కోసం వాడు వ్యాపారం చేస్తున్నాడు. సువార్త ఎవరిని ఆశించి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నారు చెప్పండి? పోని మిమ్మల్ని ఏమైనా బలవంతంగా వినమని చెప్తున్నావా? మిమ్మల్ని బలవంతంగా ఖచ్చితంగా నమ్మాల్సిందే, తేరాల్సిందే, బాప్తిసం ఇచ్చేస్తామని ఏమైనా బలవంతంగా ఎవరైనా చేస్తున్నారా? లేదు. నువ్వు నచ్చితే విను, నచ్చకపోతే మానే చెవులు మూసుకో. అలాగే 24 గంటలు నీ ఇంటి దగ్గర ఉండం కదా మేము. కూరగాయలోడు వెళ్ళిపోయినట్టే మేము కూడా వెళ్ళిపోతాం కదా. అక్కడేం తిష్టవేసి ఉండం కదా, నీకంత విరక్తి రావడానికి కూడా. మరి క్రైస్తవులు అంటే ఎందుకు అంత బాధగా ఉంటుంది? నేను చెప్పనా, నువ్వు ఉల్లిపాయ తిన్నా చచ్చిపోతావు, నువ్వు బిర్యానీ తిన్నా చచ్చిపోతావు, నువ్వు కూరగాయలు తిన్నా చచ్చిపోతావు, నువ్వు కిరాణా తిన్నా చచ్చిపోతావు. కానీ నేను ప్రకటిస్తున్న సువార్త తింటే నీ వెన్నటికి ఏది అవసరం ఈ లోకానికి? ఏది అవసరం ఈ లోకానికి చెప్పండి? మనిషిని నిత్యము బ్రతికించే సువార్త వాక్యం అవసరమా? తింటే చచ్చిపోయే ఆహారం అవసరమా? ఇందులో ఏ స్వార్థం ఉంది ప్రియులారు చెప్పండి? క్రైస్తవుల్లో యాంటీ కరప్షన్ బిల్ తీసుకొచ్చి పెట్టారు. అంటే మీ దేశంలో నువ్వన్న రాజ్యమే అలాలా. మరి భారతదేశంలో మత స్వాతంత్ర హక్కు అనేదాన్ని రాజ్యాంగంలోంచి ముందు తీసేయి. ఆహా అది అట్టనే ఉంటుంది, ఇది ఇట్టనే ఉంటుందంట. అది ఎలా కుదురుద్ది? రాష్ట్రానికి ఒక చట్టం ఉంటుందా? దేశానికి మొత్తానికి వెళ్ళి ఒక చట్టం ఉంటుందా? ఎంత అన్యాయం అండి! ఎలాంటి అన్యాయపు లోకంలో మనం బ్రతుకుతున్నామో ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. సువార్తను ప్రకటిస్తుంటే చాలామంది బాధపడుతున్నారు. దానివల్ల వచ్చే లాభం ఎంత గొప్పదో తెలుసా? ఏ సాతానా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. మనిషిని బ్రతికించే మాటలు చెప్తుంటే మతం అంటారా? మత మార్పిడి అంటారా? మా వీధిలోకి రావద్దంటారా? మా గ్రామంలో ప్రవేశించొద్దని బోర్డులు పెడతారా? వచ్చి మిమ్మల్ని ఏం చేస్తున్నావయ్యా? మీ సొమ్మేమన్నా తింటున్నావా? మిమ్మల్ని ఏమైనా దుర్భాషలు ఆడుతున్నావా? ఏమండి మీకు నష్టం ఏం చేస్తున్నావు? మా మానాన్న మా ప్రభువు రక్షణ సువార్త ప్రేమ వార్తను ప్రకటిస్తుంటే ఈనాడు మతమని ముద్రేసి మారణ హోమం జరిగిస్తుంది భారతదేశం. చాలా దారుణ కాండ ప్రియులారా. అయినా మళ్ళీ చెప్తున్నాను, అయినా మనల్ని బ్రతకనివ్వరు. అయినా మనల్ని ఏం చేస్తారు? చంపేస్తారు. మరి ఇప్పుడు ఏంటి పాస్టర్ గారు, ఏం చేద్దాం? నథింగ్ అండి, ఏం చేసేది లేదండి. అసలు దేవుడు మనల్ని పిలుచుకుందే దేనికోసం? చంపబడుటకే కానీ బతికించుకోవడానికి కాదు. అర్థమైందా? మనల్ని పిలుచుకుంది దేవుడు దేనికి? చంపబడుటకే. అందుకే ప్రతిదినము వదకు తేబడిన గొర్రెలము గొర్రె పిల్లలం. నిజం చెప్తే ఈ లోకం మనల్ని బతకనివ్వదు. నిజం చెబితే ఈ లోకం మనల్ని బ్రతకనివ్వదు. సత్యం చెబితే ఈ లోకం మనల్ని బ్రతకనివ్వదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని ఈ లోకం సమాధి చేసిన సత్యం ఎప్పటికీ ఓడిపోదు. కొంత టైం పట్టొచ్చు, కానీ ఖచ్చితంగా సత్యమే ఎప్పటికీ గెలుస్తుంది. యేసు ప్రభు అంటే ఎవరు చెప్పండి? 14:6 యోహాను సువార్త.
చదవండి అమ్మా. నేనే మార్గం, నేనే సత్యం. చాలు, విషయం దొరికింది మనకి. యేసుప్రభు ఎవరంట? టాపిక్లోకి రండి. సత్యమేవ, టాపిక్లోకి రండి. అక్కడ యేసుప్రభు ఎవరంట అది చెప్పండి. యేసుప్రభు ఎవరంట? ఇప్పుడు ఈ సత్యాన్ని, ఈ పెద్దదైన మ్రానుని ఏం చేశారు? సమాధి చేశారు. అయితే మూడో రోజు ఏమైంది? పట్టుమంటే 3 రోజులే. మూడో రోజు ఏమైంది? సత్యమేవా జయతే, సమాధిని చీల్చుకొని బయటకు వచ్చేసింది. బాగా వినాలి. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళని పిలుచుకున్నప్పుడు ముందే చెప్పాడు కదా, తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని గొర్రెల్లాగా పంపుతున్నానంటే, నన్ను చంపినట్టే తోడేళ్ళు మిమ్మల్ని కూడా ఏం చేస్తాయని చెప్పాడు, డైరెక్ట్గా చంపేస్తాయి. ఇప్పుడు శిష్యులు అంత బలంగా, మేము చంపబడ్డా పర్వాలేదు కానీ ఆయన గురించి మాత్రం మేము చెప్పకుండా ఉండలేం. ఎందుకు అంత బలమైన తీర్మానం తీసుకున్నారు వాళ్ళు? ఒకసారి బాగా ఆలోచించాలి. ఆయన చంపబడ్డది కల్లారా చూసారా లేదా? చూశారు, కల్లారా చూశారు. ఏమండి, శారీరకంగా కొంతకాలం చెదిరిపోయినా పెంతుకోస్తు పండుగ దినానికి వచ్చేసరికి అందరు ఎక్కడ కూరుకున్నారు? యెరూషలేములో మేడగది మీద కూడుకున్నారు. ఆయన చచ్చిపోయిన 40 రోజుల తర్వాత ప్రబలిందండి క్రైస్తవ్యం. బాగా వినాలి. మరి ఆయన చంపబడ్డ తర్వాత కూడా అయ్యో మనల్ని కూడా ఇలాగే చంపేస్తారని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు చచ్చినా పర్వాలేదు ఆయన గురించి ప్రకటించాలనుకున్నారు? ఎందుకు ప్రకటించాలనుకున్నారు? ఇదే మెయిన్ పాయింట్ ఈరోజు మన మెసేజ్లో. ఎందుకు ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోయారు? అదేదో సైలెంట్గా ఉంటే బతికేసును కదా వాళ్ళు, చంపబడకుండా. ఎందుకు ఆయన గురించి చచ్చినా పర్లేదు మేము సత్యం చెప్పాలి, చచ్చినా పర్లేదు మేము సత్యం చెప్పాలి? అలాగే కదా అన్నారు వాళ్ళు. అలాగేనా అన్నారు? మేము చచ్చినా పర్లేదు మేము సత్యం కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమనేశారు. మీరు చంపకుండా ఉండలేరు, మేము సావకుండా ఉండలేము. మీరు ఆపకుండా ఉండలేరు, మేము చెప్పకుండా ఉండలేమయ్యా అనేశారు. ఎందుకన్నారు? అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 33వ వచనం. 4:33. ఇదియుగాక, అది పట్టుకున్నా, అపోస్తలులు బహుబలముగా, అందరం చెప్పండి ఆ మాట, అందరం చెప్పండి, బహు బలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరు. ఒకసారి ఆగుదామండి ప్లీజ్ అండి, నా వైపు చూడండి. చచ్చినా పర్వాలేదు కానీ మేము చెప్పకుండా అయితే, ఆయన గురించి చెప్పకుండా అయితే ఉండలేము. ఎందుకన్నారు? ఆయన చంపబడ్డం చూశారు, ఆయన పునరుద్ధానుడై లేవడం కూడా చూశారు. అర్థమైందా? 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచి 40 రోజులు వాళ్ళతోనే ఉన్నాడు. యేసు ప్రభు 40 రోజులు ఎవరితో ఉన్నారు? శిష్యులతో ఉన్నాడు. ఒక రాత్రి కనిపించాడు, వాళ్ళ దగ్గర చేపలు ఉన్నాయి, వచ్చాడు, తింటావా అని అంటే ఎందుకు తిన్నా. ఒకసారి వచ్చాడు, అయ్యో అని భయపడిపోతున్నారు, భూతం అన్నారు. ఎవరినైనా భూతానికి మీకులాగా ఎముకలు శరీరము మాంసము ఉండదు, నాకు చూడండి, నన్ను పట్టి చూడండి. మరొక సందర్భంలో వచ్చాడు, ఇప్పుడే నన్ను ముట్టుకోకండి, నేను ఇంకా మహిమలోనికి చేర్చవ. ఎలా నమ్మాలయ్యా? నా చేతులు చూడండి, చేతుల్లో గాయాలు చూడండి. ఎందుకు శిష్యులు చావడానికైనా ఇష్టపడ్డారో, ఆయన గురించి చెప్పకుండా ఎందుకు ఉండలేకపోయారంటే ఆయన మరణించడం చూశారు, రెండోది ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవడం చూశారు. ఇప్పుడు వాళ్ళ నిరీక్షణ ఏంటి? వాళ్ళకున్న హోప్ ఏంటి? ఎందుకు చావడానికైనా అంత బలంగా వాళ్ళు నిలబడ్డారు ప్రభు కోసం అంటే, ప్రభు బ్రతికుండగా ఒక మాట చెప్పాడండి. అదే 11వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనంలో, పునరుద్ధానమును జీవమును నేనే, ప్రపంచంలో మరణించిన వాడు ఎప్పటికీ నేను తప్ప ఎవడు తిరిగి లేవలేదు. నేనే అంటే వన్ అండ్ ఓన్లీ. ఏ విషయంలో వన్ అండ్ ఓన్లీ? మా శరీరాన్ని ధరించుకొని పుట్టి మరణించి సమాధి చేయబడ్డవాడు
తిరిగి ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు, నేనే. అయితే ఏంటి ప్రభువా అని అంటే, శిష్యులారా, మీరు నా యందు విశ్వాసం ఉంచి సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను నమ్ముకొని నా వార్తను ప్రకటించడానికి వచ్చారే, నన్ను నమ్ముకున్న నా పిల్లలారా, నా యందు విశ్వాసం ఉంచిన మీరు కూడా చంపబడతారు, నాలాగే చంపబడతారు. కానీ నాలాగే మళ్ళీ మీరు కూడా ఏమవుతారు? బ్రతుకుతారు. ఎందుకు యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించి అంత బలంగా చెప్తున్నారంటే, యేసు ప్రభు మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఏముందట? చనిపోయినను నువ్వు చంపినా చస్తాను, నువ్వు చంపకపోయినా ఒకరోజు చస్తాను, కానీ సత్యాన్ని మాత్రం నేను చెప్పకుండా. దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ అపోస్తల్స్, యాక్ట్స్. ఎంత గొప్ప విశ్వాసం ప్రియులారా! ఆ నమ్మకము, ఆ విశ్వాసంతోనే సజీవ దహనం చేస్తున్నా, సజీవంగా సమాధి చేస్తున్నా, సజీవంగా సిలివేస్తున్నా, సజీవంగా కొరడాలతో కొడుతున్నా, సజీవంగా రంపాలతో కోస్తున్నా కూడా ఓర్చుకున్నారే తప్ప మారు మాట మాట్లాడలేదు. ఒకనాటి స్టెఫెన్ని మీరు ఆలోచించండి. రాళ్లతో కొట్టి చంపుతుండే, తండ్రి వీరేం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదు. ఏంటండి వాళ్ళ నిరీక్షణ? ప్రియులరా, ఈ భూమి మీద యేసు తప్ప సజీవుడై తిరిగి లేచినట్టు బలమైన రుజువులతో కూడిన రుజువు ఎక్కడ ఎవరిలో లేదని రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. రుజువులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. నా ప్రభు తిరిగి లేచాడు, మేము కళ్ళారా ఆయన్ని చూసాము, కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన మాకు కూడా చావు లేదు, నిత్య జీవం ఉందని ఎరిగి పునరుద్ధానము. అందుకని బైబిల్ని మీరు చూడండి, అపోస్తుల కార్యాల నుంచి పత్రికలు మీరు చదువుతుంటే పదే పదే వినబడుతున్న మాట, అపోస్తుల నోట వినబడుతున్న ఆ ధ్వని ఏంటంటే, మేము పునరుద్ధానుడైన యేసుని, మేము సిలువ వేయబడిన యేసుని ప్రకటించుచున్నాం. 1:5 రోమీయులకు రాసిన పత్రిక ఏమన్నాడు చూడండి. ఆయన శరీరమును బట్టి దావీదు కుమారునిగా ఎంచబడిను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం మాట అండి అది! మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మని బట్టి దైవ కుమారునిగా ప్రభావముతో నిరూపింపబడెను. చాలమ్మా. యేసు ప్రభు దేవుడని, దేవుని కుమారుడని దేని ద్వారా నిరూపించబడిందట? చెప్పాలి. పునరుద్ధానము ద్వారా. దేవుడు తప్ప మృత్యువును జయించుకొని లేచే శక్తి మరి ఎవ్వరికీ లేదు. అంటే మృత్యువును జయించే శక్తి దేనికి ఉంది? దైవానికే ఉంది. అందుకే మాట అక్కడ రాశాడు ఏమని? పునరుద్ధానము ద్వారా ఆయన దైవ కుమారునిగా ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఆ ప్రభావం ఈ శిష్యుల్లోకి చొరబడింది. ఆ ప్రభావంతోనే వాదించారు, ఒప్పించారు. ఆ ప్రభావంతోనే ఎన్నో చోట్ల ఎంతోమంది ప్లేడర్స్, ఎంతోమంది జడ్జిలు, ఎంతోమంది కర్ణాలు, ఎంతోమంది మున్సిపులు, ఎంతోమంది రాజులు ఎదుట నిలబడ్డారు. అగ్రిప్పా ఎవరంటున్నమాట అది? ఒకనాటి అపోస్తుడైన పౌలు. అగ్రిప్ప రాజా, నన్ను వెర్రివాడిని అనుకుంటున్నావు కదా, నీకు ధర్మశాస్త్రం అంతా బాగా తెలుసులే, కానీ విషయం చెప్పనా, ఎవరండి అంత ధైర్యంగా మాట్లాడగలరు? ఏమో జడ్జోయ్ అంటావా? జడ్జి దగ్గరికి వెళ్ళి ఏటి అసలు బొత్తం ఒక బొత్తం లేకపోతేనే నేను అడిగేమి ఇంకా ప్రశ్నించడు. కోర్టులోకి మీరు వెళ్ళేటప్పుడు అక్కడ స్టార్టింగ్లోనే పిల్లబంటవుతుంటాడు ఒక ఆయన కిందకి మీదకి ఎగాదెగ చూసి, ఓరయ్యా బయటికి వెళ్ళరా, ముందు కప్స్ ఎట్టుకోరా, ఆ తర్వాత గుండెలు ఎట్టుకోరా, అక్కడికి వెళ్ళి అక్కడ చేతులు కట్టుకోరా, ఆయన నిన్ను కేకేసేంతవరకు తలకాయ దించుకొనే ఉండరా అని చెప్తాడు ముందే. అర్థమవుతుందా మీకు? మరి ఇక్కడ అంత ప్రభావంతో యేసు ప్రభువుని గురించి ధైర్యంగా చెప్పగలిగారంటే, మమ్మల్ని చంపడానికి దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు, పిలుచుకున్నాడు. చంపబడుటకే, వధింపబడుటకే ఎన్నుకొనబడిన వారం మేము. సత్యాన్ని ప్రకటించడానికి పిలువబడిన వారం మేము సావనైనా చస్తాం, కానీ సత్యాన్ని మాత్రం దాచలేము. సత్య సువార్తను ప్రకటించకుండా ఉండలేము. ఎందుకంటే సత్యమేవ జీతే,
సత్యమే ఎప్పటికైనా గెలుస్తుంది, దానికి చావు లేదు. సత్యం గెలిచిన రోజు ఈరోజు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మరణమైన, కరువైన, ఖడ్గమైన, హింస అయినా ఏదైనా ఆయన ప్రేమను ప్రకటించకుండా మనలను లేదు. చావనైనా చస్తాం కానీ ఆయన ప్రేమను చెప్పకుండా ఉండలేము. ఎందుకంటే ఆయన ప్రేమకు అంతు లేదు, ఆయన ప్రేమకు అవధులు లేవు, ఆయన ప్రేమకు హద్దులు లేవు, ఆయన ప్రేమకు ఎల్లలు లేవు, ఆయనకు అసలు చావే లేదు. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.